వారి నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది నేటి బోధలు ఏ విధంగా తయారయ్యాయంటే, విగ్రహాలకు అర్పించిన పదార్థాలను తినవచ్చు. వాటి వల్ల మనకు వచ్చే అపాయం ఏమి ఉండదు. వాటి వల్ల నష్టం ఏమి ఉండదు. అవి ఒట్టి విగ్రహాల దగ్గర పెట్టినవే కాబట్టి ప్రార్థన చేసుకొని మనం తినేయవచ్చు. దానివల్ల ఎటువంటి మనకు అపాయం ఉండదనేసి ఈ విధంగా బోధన బోధిస్తూ క్రైస్తవ్యాన్ని వక్రీకరంగా, అంటే మంచి మార్గంలో నడుస్తున్న క్రీస్తు సంఘాలను, క్రైస్తవ బిడ్డలను తప్పు త్రోవ పట్టించి ఆ విధంగా వాళ్ళు బోధన చేస్తూ ఉన్నారన్నమాట. విశ్వాసముతో నడుస్తున్న బిడ్డలను కూడా బలహీనపరిచే విధంగా బోధలు ఉన్నాయి. పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవిస్తున్న బిడ్డలను కూడా ఆత్మీయ జీవితంలో పడిపోయే విధంగా బోధలు ఉన్నాయన్నమాట. ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు, ప్రార్థన చేసేసుకొని దేవుణ్ణి ఆరాధించేసుకొని దేవుళ్ళు ఉంటే చాలనేసి ఈ విధంగా బోధలు బోధిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా విగ్రహాల దగ్గర పెట్టిన పదార్థాలను తినడం వల్ల మనకి ఎటువంటి నష్టము లేదని పచ్చిగా బోధిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ దేవుడు వాక్యం ఏ విధంగా చెప్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి అలా చదువుకుంటూ వెళ్తూ ఉంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటికే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటికే దీన్ని చేయడని చెప్పిననేసి దేని వాక్యం సెలవుతుంది. ఆ క్రిందకి ఇంకా చదువుకుంటే, ఆరోగ్యంగా తీసుకుంటే బలహీనులు రోగులైపోతారు. యోగ్యంగా తీసుకోవాలి, భయభక్తులు కలిగి తీసుకోవాలి. ఈ యొక్క బల్ల ఆరాధనలో ఎవరైతే చెయ్యి పెడుతున్నారో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని పవిత్రమైన హృదయముతో అణిగిమణిగి, నా దేవుని శరీరము రక్తము కాబట్టి ఇది త్రాగి నేను బలంగా ఉండాలి తప్ప అయోగ్యంగా ఏదో నామకార్థంగా తీసుకుంటే దీనివల్ల బలహీనమైపోతాము, రోగులమైపోతాము, చాలా మంది నిద్రించి ఉన్నారనేసి దేని వాక్యం సెలవుస్తుంది అనమాట. కాబట్టి ఇది ఎవరు తీసుకోవాలి? క్రైస్తవ బిడ్డలు. క్రైస్తవ బిడ్డ అంటే ఎవరు? ఎవరైతే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పశ్చాత్తాపం పొందుకొని దేవుని దగ్గర తమ పాపను కడుక్కొని ఎవరైతే ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తారో ఇటువంటి బిడ్డలు తీసుకోవాలన్నమాట. ఎవరు పడతారు తీసేసుకుందామంటే అవదు, తీసుకోకూడదు. అదే విధంగా విగ్రహాల దగ్గర పెట్టిన పదార్థాలను కూడా ఐదవ సోదరులు తప్ప మిగతా క్రైస్తవులు తీసుకోకూడదు. ఎందుకంటే ఆ పదార్థాలు వాళ్ళవే, మందే. కాబట్టి ఈ ప్రసాదం దేవుని దగ్గర పెట్టిన, దేవుడు అర్పించిన ఈ ద్రాక్షారసము ఆయన రక్తము, ఆ రొట్టె ఆయన శరీరము కాబట్టి ఇది మనము తీసుకోవాలి, అది వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి 5 సోదరులు చెప్పినట్టుగా వాళ్ళ 5 సోదరులు సంతోషపరచాలి, 5 సోదరులు ఆనందపరచాలి. కాబట్టి వాళ్ళ ప్రసాదాలు మేము తినవచ్చు. చాలా మంది ఇంకా చెప్తుంటారు అనమాట, లోపల బలహీనత లేకుండా ధైర్యంగా సంతోషంగా ప్రార్థన చేసుకొని తినేవచ్చు, ఏమైపోదనేసి. దేని వాక్యం ఏం చెప్తుంది? విగ్రహారాధన పాపము. విగ్రహాలు ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే విగ్రహాలకు సాగిలిపడి బోధిస్తారో వాళ్ళకి జ్ఞానం లేనివారు ఉంటుంది. మనకు వాక్యము తెలుసు, వాక్యానుసరమైన జ్ఞానమును సంపాదించుకున్నాము. నిజమైన దేవుడు ఎవరో తెలుసు. నిజమైన దేవుడు ఆయన రాకడ దినాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఆయన ముందుగానే ప్రతిదీ కూడా కళ్ళ కట్టినట్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. మన ఆజ్ఞలు చదువుకుంటున్నాం, వాక్యాన్ని బోధించుకుంటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యం తగ్గట్టుగా జీవించగలుగుతున్నాము. మరలా ఈ విధంగా ఎందుకు త్రెప్పిపోతున్నారో తెలియడం లేదనమాట. అదే విధంగా ప్రకటన గ్రంథంలోకి మనం వచ్చేస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 వచనం ఏమి చెప్తుంది? ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నదనేసి దేని వాక్యం సెలవుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బోధలు చేస్తున్నారే, ఎవరైతే విగ్రహాలకు అర్పించి తినవచ్చు పర్వాలేదనేసి వాళ్ళు చేస్తున్న బోధలు యెజబెలు బోధలు అన్నమాట.
దేవుని వాక్యమే సూటిగా చెప్తుందన్నమాట. కాబట్టి మనము ప్రార్థన చేసేసుకొని ప్రసాదాలు తినేద్దాము, ప్రార్థన చేసేసుకొని వ్యభిచార కొంపల్లోకి పోదాము, ప్రార్థన చేసేసుకొని మద్యం షాపుల్లోకి దూరేద్దాము, ప్రార్థన చేసేసుకొని జారత్వము చేసేద్దాము, ప్రార్థన చేసేసుకొని దొంగతనాలు చేసేద్దాం అంటే అది కుదరదు. అది అపవిత్రమైన ప్రార్థన చేసినంటే పవిత్రమైపోవు. నువ్వు పవిత్రంగా ఉండాలి, నీ మనస్సు పవిత్రంగా ఉండాలి, నీ శరీరం పవిత్రంగా ఉండాలి, నువ్వు చూస్తున్న చూపులు పవిత్రంగా ఉండాలి, నువ్వు మాట్లాడుతున్న మాట పవిత్రంగా ఉండాలి, నువ్వు వింటున్న వినికిడి పవిత్రంగా ఉండాలన్నమాట. కాబట్టి మనకు మనం మోసపు చేసుకొని, ముఖ్యంగా విగ్రహారాధన భయంకరమైన పాపము. ఆ విగ్రహారాధన పాపం అన్నప్పుడు ఆ విగ్రహాల దగ్గర పెట్టిన పదార్థాలు కూడా పాపం అవుతాయి కదా, అపవిత్రపరచబడతాయి కదా. అది ఏ విధంగా పవిత్రపరచబడుతుంది? కాబట్టి ఇటువంటి తప్పుడు బోధలు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని ఖండించి వాళ్ళ బోధలకు చెవియకుండా దేవుని వాక్యం ఏం చెప్తుంది, సత్య వాక్యాన్ని వెంబడించి ఎవరైతే నడుచుకుంటారో రాకడి దినం వరకు ఎవరైతే సత్యముతోను ఆత్మతోను ఆత్మపూర్ణులే శక్తితో దేవుని బలాన్ని పొందుకొని ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో విశ్వసించు ప్రతి ఒక్కరికి నిత్య జీవం కాదనేసి దేని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరినో మెప్పించాలనేసి, ఈ లోకంలో మనుషుల్ని మెప్పించాలనేసి మనం బ్రతకూడదు. దేవుని మెప్పించాలి, దేవుని సంతోషపరచాలి. అప్పుడు మనం సంతోషపరచబడతాము, మన కుటుంబాలు సంతోషపరచబడతాయి, మన సమాజం సంతోషపరచబడుతుంది, మన దేశం సంతోషపరచబడుతుంది. ఆమె చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నన్ను